మనిషి పూర్తిగా ఆనందంగా లేకపోవడానికి కారణం తన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యంగా వహిస్తూ లేని దాని పట్ల ఆసక్తిని కనపరుస్తూ ఉండడం. దానివల్లనే మనిషి ఆనందంగా ఉండలేడు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావంటే ఇతరుల తప్పు కాదు, అది నీ అసమర్థత మాత్రమే. మోసాలను తిప్పికొట్టగలిగే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. ఎవరు ఎలాంటి స్వార్థమూ లేకుండా మరొకరితో జతకట్టరు. ఏ ప్రయోజనము ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నాను అని చెబితే అది నమ్మినవారు మూర్ఖులు. ఒకేసారి నీరు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం పెరిగి కాయలు కాయవు. అలాగే నువ్వు ఎక్కువగా కష్టపడుతున్నావు కదా అని అన్ని పనులు ఒకేసారి ముగిసిపోవు. దేనికైనా సమయం రావాలి. నువ్వు తొందరపడినంత మాత్రాన పనులు ముగిసిపోవు. తొందరపాటు కాదు, మనిషికి సహనం ఉండాలి. జీవితం ఎప్పుడూ సానుకూలంగా సాగదు. నీకు ఏదో ఒక సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారే కడవరకు జీవించగలరు. సవాళ్లను అధిగమించలేని వారే పిరికితనంతో మధ్యలోనే జీవితాన్ని ముగించగలరు. డబ్బును బట్టి, స్థాయిని బట్టి ఎప్పుడూ గర్వపడకు. జీవితం ఒక చదరంగం లాంటిది. జీవితం అనే ఆట ముగిశాక రాజైనా బంటైనా చేరేది ఒకే పెట్టెలోకే.